ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము అని అన్నాడు. ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము. సో ఇక్కడ ఆర్టికల్స్ ఇచ్చాడు, వాటికి సంబంధించిన అంశాలు ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ అండ్ ఆప్షన్ బి ఆర్టికల్ 40, ఆప్షన్ సి ఆర్టికల్ 42, ఆప్షన్ డి ఆర్టికల్ 44. సో సంబంధించిన అంశాల్లో ఆప్షన్ లో 1 ప్రసూతి సౌకర్యాలు, 2 ఉచిత న్యాయ సహాయం, 3 గ్రామ పంచాయతీల స్థాపన, 4 ఉమ్మడి పౌర స్మృతి. సో మనకి ఆప్షన్స్ చూడండి. ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ ఉచిత న్యాయ సహాయం అంటే ఏకి 2 వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల స్థాపన బికి 3 వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 42 సో ప్రసూతి సౌకర్యాలు, సో ఇక్కడ సికి 1 వస్తుంది. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి డికి 4 వస్తుంది. 2 3 1 4 2 3 1 4. సో ఆప్షన్ 4 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 4 అంటే ఇక్కడ ఆర్టికల్ 39 క్యాపిటల్ ఏ భారతదేశంలోని ప్రజలకి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం. సో దీన్ని 1976 లో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా నూతనంగా చేర్చారు. ఆర్టికల్ 40 గ్రామ పంచాయతీల ఏర్పాటు లేదా స్థాపన, ఆర్టికల్ 42 ప్రసూతి సౌకర్యాలు, అదే విధంగా మాతా శిశు సంరక్షణ అని చెప్పొచ్చు. ఆర్టికల్ 44 ఉమ్మడి పౌర స్మృతి. సో కామన్ సివిల్ కోడ్ అనేటువంటి దాని గురించి తెలియజేస్తుంది. సో భారతదేశంలో ఉమ్మడి పౌర స్మృతిని లేదా ఉమ్మడి పౌర స్మృతిని ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్ అని చెప్తాం. ఉత్తరాఖండ్.